ఎరువులు బ్లాక్ మార్కెట్ కు తరలిస్తే కఠిన చర్యలు తప్పవని కడప జిల్లా జమ్మలమడుగుడి ఎస్పీ కె వెంకటేశ్వరరావు హెచ్చరించారు. ఎరువులను బ్లాక్ చేసి అధిక ధరలకు విక్రయిస్తున్నారన్న వార్తల నేపథ్యంలో ఎస్పీ ఆదేశాల మేరకు డీఎస్పీ ఎరువుల దుకాణాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. రైతుల పాస్బుక్ల ఆధారంగా అవసరమైన మేరకే విక్రయించాలని దుకాణదారులను ఆదేశించారు. దుకాణాల్లోని స్టాక్ రిజిస్టర్లను పరిశీలించారు. ఇక లైసెన్స్ విక్రయ రికార్డులను తనిఖీ చేశారు. ఈ తనిఖీలో జమ్మలమడుగు అర్బన్ సిఐ పి నరేష్ బాబు సిబ్బంది పాల్గొన్నారు. ఎడ్యుకేషన్ కోసం అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళ రావడం జరిగింది. అయితే వీళ్ళు ఎలా ఇస్తున్నారంటే అగ్రికల్చర్ వాళ్ళు చెప్పారు మ్యాక్సిమం మనిషికి ఒక 10 యూరియా బ్యాగ్స్ ఇవ్వమన్నట్టుగా చెప్పారు. వాళ్ళ బిల్స్ చూస్తుంటే అలానే ఉన్నాయి. తర్వాత అగ్రికల్చర్ వాళ్ళతో మాట్లాడాము. ఓన్లీ పట్టదారు పాస్ పుస్తకాలు చూసి వాళ్ళకంత ఎక్స్టెంట్ ఉంటేనే ఇవ్వమని చెప్పేసి ఇప్పుడు చెప్పడం జరిగింది. ఎవరికి పడితే వాళ్ళకి వితౌట్ పట్టాదారు పాస్బుక్ ఒక యూరియా బ్యాగ్ కూడా ఇవ్వడానికి లేదని చెప్పేసి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. ఎందుకంటే దానివల్లే స్కేర్సిటీ రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మన దగ్గర అయితే ప్రాబ్లం లేదు. అందుకోసమే ఆల్ డీలర్స్ని ఈరోజు పిలిపిమని చెప్పాం. ఏవో గారు బయటకు వెళ్ళడం వల్ల రేపు ఉదయం డీలర్స్ అందరికీ మీటింగ్ పెట్టి ఎలా ఇవ్వాలి ఏందనేది గైడ్ లైన్స్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. వీళ్ళకి కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. ఏదైనా సరే పట్టాదారు పాస్బుక్ తీసుకొని వస్తేనే రైతు దానిలో ఉన్న ఎక్స్టెంట్ని బట్టి యూరియాకి ఎకరాకి ఒక బ్యాగ్ చొప్పున యూరియా ఇవ్వమని చెప్పడం జరిగింది. కర్నూలు జిల్లా కుసిగిలో మంత్రాలయం మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్